హాయ్ వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఈరోజు మనం పెద్ద రివ్యూ గురించి మాట్లాడుకుందాం. నిజానికి ఇది రివ్యూ కూడా కాదు. సినిమా చూసిన తర్వాత నాకు పర్సనల్గా ఎలాంటి ఒక ఎక్స్పీరియన్స్ దొరికిందో ఈరోజు మీతో షేర్ చేసుకుంటాను. సో ఈ ప్రపంచంలో జరిగిన అన్ని యుద్ధాలు ఒక గుర్తింపు కోసం జరిగినాయి. ఇది నాది, ఇది నా ఆత్మగౌరవం, ఇది నాకు చెందింది. సో ఇలాంటి ఒక ఆత్మగౌరవం కోసం చేసే యుద్ధాలు అవన్నీ కూడా గుర్తింపు, ఇది నేను అని చెప్పుకోవడానికి. అలాంటి ఒక గుర్తింపు 450 గడపలు ఉన్న ఒక ఊరికి అవసరమైతే, 1800 మంది ప్రజలకు అవసరమైతే, వారందరి కోసం ఒక్కడు ముందడుగేస్తే ఆటని అస్త్రంగా చేసుకొని ఆ ఊరి సమస్యను తన భుజాల మీద తీసుకొని ఆ ఒక్కడు ప్రాణాలను ఫలంగా పెట్టి పోరాడితే ఇంతకంటే కథ ఏముంటుంది? ఇంతకన్నా కమర్షియల్ లైనే ఉంటుంది. సో ఒక కథ చెప్పాలంటే సున్నితమైన మనసు కావాలి. సున్నితమైన కథను చెప్పాలంటే ఇంకా భావోద్వేగాలు ఉండే మనిషి కావాలి. బుచ్చి రూట్ లెవెల్ మనిషి. అంటే ఈరోజు మనం చూస్తున్న స్టార్ డైరెక్టర్లు అందరూ వేరు, బుచ్చిబాబు వేరు. బుచ్చిబాబు ఆ గ్రౌండ్ లెవెల్లో ఉంటాడు. అంటే ఆ రియాలిటీ అర్థం చేసుకున్న మనిషి. అలాంటి ఒక మనిషి నుంచి వచ్చిన సిన్సియర్ ప్రయత్నం పెద్ది. ఇక్కడ నేను పెద్ది సినిమాని కావాలని మోయడానికో లేదా కావాలని పాజిటివ్ రివ్యూ ఇవ్వడానికో ఇలాంటి మాటలు మాట్లాడట్లేదు. అంటే ఒక పుష్ప, ఒక దేవర, ఇలా మనకి పాన్ ఇండియా సినిమాలు ఎక్కువైపోయినాయి. నిజమే, స్టార్ హీరోల ఎలివేషన్స్ అవన్నీ ఆడియన్స్కి కానీ ఫ్యాన్స్కి కానీ కిక్కిస్తాయి. కానీ అనగనగా ఒక రాజు, ఆ రాజుకి 7 కొడుకులు, ఇలాంటి నార్మల్ స్టోరీ, హ్యూమన్ ఎమోషన్కి సంబంధించిన స్టోరీ, పేదరాశి పెద్దమ్మ కథ. సో ఇలాంటి ఒక ఊరి కథలు ఉంటాయి, ఒక మనిషి కథలు ఉంటాయి, మట్టివాసన కథలు ఉంటాయి. అలాంటి కథలని చిన్న చిన్న హీరోలు చేయడం వేరు, ఒక స్టార్ హీరో చేయడం వేరు. రామ్ చరణ్ కెరీర్లో అందరూ రంగస్థలం చెప్తారు, ధృవ చెప్తారు, మగధీరా చెప్తారు. ఓకే, అవన్నీ సూపర్ హిట్ అయిన సినిమాలు. సో ఈరోజు పెద్ద రిజల్ట్ ఎలా ఉండబోతుందో నాకు అనవసరం. అండ్ మోర్ ఓవర్ ఇంకోటి ఏంటంటే నాకు అంత శక్తి కూడా లేదు కమర్షియల్గా ఒక సినిమా ఎంత రీచ్ అవుద్ది అనేది. నేను చెప్పేది ఏంటంటే కంటెంట్ పరంగా చూసుకున్నప్పుడు అంత సింపుల్ లైన్తో. సో పాన్ ఇండియా సినిమాలంటే ప్రపంచ కథ చెప్పాల్సిన అవసరం లేదు, దేశం కథ చెప్పాల్సిన అవసరం లేదు, మన ఇంటి కథ కూడా చెప్పుకోవచ్చు. పాన్ ఇండియా అంటే మన ఊరి కథ చెప్పచ్చు, మన పక్కన స్నేహితుడి కథ చెప్పచ్చు, మన అమ్మ కథ చెప్పచ్చు. సో పాన్ ఇండియా అనగానే వేరే పెద్ద గ్రాండియర్ లెవెల్లో కథ ఉండాలి, హీరో ప్రపంచాన్ని మోయాలి, దేశాన్ని మోయాలి, అవసరం లేదు. అది చెప్పిన మనిషి బుచ్చిబాబు. సో అందుకని నాకు పెద్ది నచ్చింది. నిజమే, పెద్దిలో కొన్ని సమస్యలు ఉన్నాయి. అవి కొంత కంటెంట్ ఫ్యాన్స్కి నచ్చదు. అంటే హీరోకి అలాంటి ఒక మైనస్ పెట్టడం, లేదంటే కమర్షియల్ ఎలివేషన్స్ లేకపోవడం ఫ్యాన్స్కి నచ్చదు. సినిమాటిక్ లెబిలిటీ ఎక్కువ తీసుకున్నప్పుడు డిస్కనెక్ట్ అయిపోయే ఆడియన్స్ కొంతమంది ఉంటారు. ఒక పర్సన్ ఇన్ని గేమ్స్ ఆడతాడా? సో ఇలాంటి డౌట్స్ వచ్చినప్పుడు కూడా పెద్ది కనెక్ట్ అవ్వదు. కానీ ఇవన్నీ పక్కన పెడితే పెద్దిలో ఒక సోల్ ఉంది. ఆ సోల్తో ట్రావెల్ అయితే ప్రతి ఆడియన్కి ఏదో ఒక మూమెంట్లో ఎక్కడో దగ్గర ఒక ఎమోషనల్ అటాచ్మెంట్ వస్తుంది. మన ఊరు గుర్తొస్తుంది, మన స్నేహితుడు గుర్తొస్తాడు. ఊర్లో అక్కడే ఉండిపోయి ఊరిని ప్రేమిస్తూ ఊర్లోనే బతికినా సచ్చినా ఊర్లోనే ఉండాలని నిర్ణయించుకున్న కొంతమంది మట్టి మనుషులు గుర్తొస్తారు. అది పెద్ది సినిమా. సో ఈ మధ్యకాలంలో రిలీజ్ అయిన కమర్షియల్ సినిమాలు, పాన్ ఇండియా సినిమాలు కంపేర్ చేసుకొని చూసే వాళ్ళకి పెద్ది కాస్త డిసప్పాయింట్ చేసుద్ది. కానీ అవన్నీ పక్కన పెట్టి ఒక మంచి సినిమా చూడాలన్న ఉద్దేశంతో వెళ్తే మాత్రం పెద్ది 100% సాటిస్ఫై ఇస్తుంది. సో ముందుగా మనం పెద్ది సినిమా విషయానికి వస్తే అందులో పాజిటివ్ విషయాలను మాట్లాడుకుందాం. పెద్దికి అతిపెద్ద అసెట్ ముందుగా మనం అనుకున్నట్టు ఆ పాయింటే, ఒక ఊరి గుర్తింపు ఏదైతే ఉందో ఆ పాయింటే. దాన్ని పక్కన పెడితే నెక్స్ట్ బలం బుచ్చిబాబు డైరెక్షన్, బుచ్చిబాబు రైటింగ్, ముఖ్యంగా రైటింగ్. అంత సెన్సిబుల్ రైటింగ్స్ ఈ మధ్యకాలంలో నేను ఎక్కడ చూడలేదు. లాస్ట్ క్లైమాక్స్లో హీరో మాట్లాడాల్సిన ఒక సందర్భం వస్తుంది. సో మామూలుగా రైటర్ అనే ఎవరైనా సరే, డైరెక్టర్ ఎవరైనా సరే అద్భుతమైన డైలాగులు రాసుకుంటారు. ఆ డైలాగుల నుంచి ఒక ఎమోషన్ వస్తుంది. కానీ క్లైమాక్స్లో హీరో స్పీచ్ మొదలవ్వక ముందు తన చేతికున్న రింగును తీసి హీరో తన ముక్కుకిట్టి తగిలించుకుంటాడు. కట్ చేస్తే ఊర్లో ప్రజలందరూ నిలబడి ఆ టీవీ వాచ్ చేస్తున్నప్పుడు వాళ్ళందరి ముక్కులకి అవే పోగులు ఉంటాయి. సో ఒక్క సింగిల్ షాట్తో క్లైమాక్స్లో రాబోయే డైలాగులన్నీ ఒక్క షాట్తో చెప్పేశాడు బుచ్చి. అది డైరెక్షన్, అది రైటింగ్. సో అందుకని నాకు ఈ సినిమా విషయంలో బుచ్చి కష్టం నచ్చింది. అండ్ రామ్ చరణ్ విషయానికి వస్తే ఇలాంటి ఒక సినిమాని, ఇలాంటి ఒక పెద్ద ప్యాన్ ఇండియా స్టార్ లేదా పెద్ద సూపర్ స్టార్ ఒప్పుకోవడం అనేది నిజంగా సాహసం అని చెప్పుకోవాలి. చరణ్ తప్ప ఈ ప్రయత్నం ఇంకో హీరో చేయలేరు, చేయకపోవచ్చు కూడా. బట్ దీన్ని ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారనేది వాళ్ళ ఫ్యాన్స్ ఎమోషన్స్ మీద డిపెండ్ అయి ఉంటాయి. అయితే ఈ విషయంలో మాత్రం రామ్ చరణ్కి ఖచ్చితంగా హ్యాట్సప్ చెప్పాల్సిందే. అండ్ పెద్దికి మరో అతిపెద్ద ప్లస్ వచ్చేసి జగత్ బాబు క్యారెక్టర్ అప్పల్ సూరి. అంటే జగత్ బాబు చాలా గొప్ప నటుడు, చాలా పెద్ద సినిమాలు చేస్తున్నారు, చాలా పెద్ద హిట్స్ ఉన్నాయి. ఇవన్నీ పక్కన పెడితే జగత్ బాబు గారు అనగానే చాలామందికి
అంతఃపురం సినిమాలో క్లైమాక్స్ సీన్ గుర్తొస్తుంది. తను ప్రాణాలు పోతా ఉన్నా సరే ఆ సిగరెట్ తాగుతూ డబ్బులను చూసుకుంటూ ఆయన చేసిన ఆ నటన అంతఃపురం అంటే కొన్ని తరాల పాటు మిగిలిపోయేది కృష్ణవంశీ గారి సినిమా. దాని తర్వాత పెద్దిలో జగపతి బాబు గారు చేసిన యాక్టింగ్ పర్టికులర్‌గా ఒక సీన్‌లో, ఆ సీన్‌లో రత్నవేలు గారి అద్భుతమైన కెమెరా వర్క్ కనిపిస్తుంది. రామ్ చరణ్ యాక్టింగ్ కనిపిస్తుంది. బుచ్చి డైరెక్షన్ కనిపిస్తుంది. అందరిని తినేసాడు జగపతి బాబు గారు. ఆ ఒక్క సీన్‌లో మాత్రం జగపతి బాబు మాత్రమే కనిపించారు. ఇంకా చెప్పాలంటే అప్పల్ సూరి మాత్రమే కనిపించాడు. అది ఒక సీనియర్ యాక్టర్ క్యారెక్టర్‌లో ఇన్వాల్వ్ అయితే వచ్చే అద్భుతమైన అవుట్‌పుట్. నిజంగా హ్యాట్స్ ఆఫ్ జగపతి బాబు గారికి. అండ్ ఇంకోటొచ్చేసి గౌరనాయుడు క్యారెక్టర్. అంటే ఈ క్యారెక్టర్‌ని ఎవరితో చేపించినా కానీ మిస్‌ఫైర్ అయిపోయేది. ఆ స్టేచర్ కావాలి, ఆ స్టార్డమ్ కావాలి. రామ్ చరణ్‌ని ఒక క్యారెక్టరు కాలు కిందేసి తన చెయ్యి తొక్కుతుంది అంటే ఆడియన్స్ ఒప్పుకోవాలి. బట్ శివన్న చేయబట్టి మాత్రమే గౌరనాయుడు క్యారెక్టర్ పండింది. ఒక హుందాతనం ఉంటది ఆ క్యారెక్టర్‌లో. ఒక డిగ్నిటీ ఉంటది. ఒక రెస్పెక్ట్ ఉంటది. ఆ క్యారెక్టర్ చుట్టూ ఒక ఆరా ఉంటది. సో, శివన్నను ఎప్పుడైతే ఈ క్యారెక్టర్‌లోకి బుచ్చి అనుకుని ఫైనల్ చేసుకొని తీసుకున్నాడో అప్పుడే బుచ్చి సగం సక్సెస్ అయినట్టు. అండ్ ఇందాక మనం చెప్పుకున్నట్టు టెక్నికల్‌గా సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్కరు ప్రాణం పెట్టేశారు. డీఓపీ రత్నవేలు గారైతేమి, అండ్ ఆర్ట్ డైరెక్టర్ అవినాష్ కొల్లా గారైతేనేమి, అండ్ ముఖ్యంగా మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ గారు. రెహమాన్ గారు తెలుగు సినిమాలకు పనిచేసి ఇప్పటికే చాలా సంవత్సరాలు అయిపోయింది పెద్దికి ముందు. అంటే కొంతమందికి రెహమాన్ గారితో పనిచేయడం భయం కూడా వేసిన సందర్భాలున్నాయి. అవుట్‌పుట్ విషయంలో గానీ, లేదా ఆయన టైంకి ట్యూన్స్ ఇస్తారా లేదా అనే గానీ, లేదా ఆయన్ని హ్యాండిల్ చేయగలమా లేదా అనేసి. బట్ బుచ్చి అవన్నీ పర్ఫెక్ట్‌గా హ్యాండిల్ చేసుకున్నాడు. మేబీ ఆ ప్రేమ వల్లేమో ఏఆర్ రెహమాన్ చాలా రోజుల తర్వాత ఒక తెలుగు సినిమాకి అద్భుతమైన బీజీఎం ఇచ్చారు. సాంగ్స్ కూడా థియేటర్‌లో వింటున్నప్పుడు వాటి వాల్యూ తెలుస్తుంది. సో, హ్యాట్స్ ఆఫ్ రెహమాన్ గారు. మీ కమ్‌బ్యాక్ ఇంత స్ట్రాంగ్‌గా ఉండడం చాలా ఆనందంగా ఉంది. అండ్ టెక్నికల్‌గా ఇంత బలం ఉన్న సినిమాకి ప్రొడ్యూసర్స్ ఎంత పెద్ద సపోర్ట్ చేస్తే ఇంత బలం వస్తుందో మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇలాంటి ఒక కథని రాసుకోవడమే డేరింగు. ఇలాంటి కథని హీరో ఒప్పుకోవడమే డేరింగు. వీటన్నిటికంటే కూడా ఇలాంటి ఒక కథని తమ భుజాల మీద వేసుకొని వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన నిర్మాతలకి నిజంగా హ్యాట్స్ ఆఫ్. అండ్ ఇప్పుడు దాకా మనం పెద్ది పాజిటివ్స్ మాట్లాడుకుందాం. అండ్ పెద్ది నెగిటివ్ విషయానికి వస్తే నాకు ముఖ్యంగా అతిపెద్ద మైనస్ అనిపించింది సినిమా లెంత్. సినిమా లెంత్ విషయంలో బుచ్చిబాబు అంటే ఎక్కువ సీన్స్ పడితే, ఎక్కువ డైలాగ్స్ పడితే ఎమోషన్ క్యారీ అవుద్దని నమ్మారు. అది ఆయన విజను. బట్ ఇక్కడ స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు ఏంటంటే ఎమోషనల్ మూవీకి వీలైనంత లెంత్ తక్కువ ఉండాలి. ఇప్పుడు నీకు ఒక కమర్షియల్ సినిమాకి ఒక 10 ఎలివేషన్లు ఫైట్లు ఉన్నా సరే ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తారు. ఎమోషన్ మాత్రం ఆ పర్టికులర్ టైమింగ్తో పట్టుకోవాలి. సో ఇంత లెంత్ ఉండడం వల్ల ఏమైందంటే కాస్త ఆడియన్స్‌కి భారంగా అనిపించింది అక్కడక్కడ. అండ్ మోర్ ఓవర్ చెప్పాలనుకున్న కథను బుచ్చి పూర్తిగా చెప్పలేకపోయాడు. ఇప్పుడు ఉదాహరణకి హీరో మీద తనకి ప్రేమ మొదలైంది. ఎలా మొదలైందన్న విషయాన్ని చెప్పలేకపోయాడు. ఎందుకంటే అప్పటికే లెంత్ చాలా ఎక్కువైపోయింది. అండ్ మోర్ ఓవర్ క్రాస్ ఓవర్ అథ్లెటిక్ అన్నప్పుడు ఒక గేమ్ నుంచి మరో గేమ్‌కి షిఫ్ట్ అయ్యే ఈ పరిణామ క్రమం ఉంటది. ఈ పరిణామ క్రమాన్ని బుచ్చి సరిగ్గా ఎస్టాబ్లిష్ చేయలేదు. ఏదో చాలా టక్కున అక్కడి నుంచి క్రికెట్ నుంచి కుస్తీకి వచ్చినట్టు, కుస్తీ నుంచి ఇంకో గేమ్‌కి టక్కున వెళ్ళిపోయినట్టు ఇలా చూపించాడు. సో, దానికి కూడా టైం లేదు. ఎందుకంటే అప్పటికే ఎక్కువ సినిమా తీసేస్తున్నారు. సో, స్క్రీన్ స్పేస్ సరిపోవట్లేదు. ఈ టైమింగ్ విషయంలో ఒక మైనస్ జరిగింది. అండ్ అది పక్కన పెడితే హీరోయిన్ క్యారెక్టరైజేషన్ కొంచెం అబ్బట్టుగా ఉంది. మంచి కథ చెప్తున్నప్పుడు. సో, బుచ్చి తీసింది రూట్ లెవెల్ మూవీ. ఎక్కడా కూడా రామ్ చరణ్ లాంటి హీరో ఉంటే కమర్షియలైజ్ చేద్దామన్న ఆలోచన రాలేదు. బట్ హీరోయిన్ దగ్గరికి వచ్చేలేకే ఎందుకు అలాంటి సీన్లు తీయాల్సి వచ్చిందో అర్థం కాలేదు. నిజానికి ఈ సినిమాకి అవసరం కూడా లేదు. ఒక మంచి అద్భుతమైన సోల్ ఉన్న పాయింట్‌కి అలాంటి ఒక క్యారెక్టరైజేషన్, అలాంటి ఒక గ్లామరైజ్డ్ సీన్స్ అవసరం లేదు. బట్ బుచ్చి జాన్వీ కపూర్ ఉంది కాబట్టి తన ద్వారా కమర్షియలైజ్ తీసుకురావాలనుకున్నారు. మేబీ అది అతని చాయిస్. బట్ నాకు నచ్చలేదు. అండ్ దీంట్లో మరో పెద్ద మైనస్ వచ్చేసి ఇన్ని గేమ్స్ పెట్టడమే మైనస్ ఎందుకు అంటున్నానంటే ఆడియను కొంత టైం పీరియడ్ వరకు క్రికెట్‌తో ట్రావెల్ అవుతాడు. ఓకే. క్రికెట్ కాదు కుస్తీ అంటారు. కుస్తీ కోసం రామ్ చరణ్ గారు పడ్డ కష్టం, ఆ బాడీ బిల్డప్, ఆ బాడీ బిల్డింగ్, ఆ షాట్స్, మొత్తం ఆ రెస్ట్రిక్ట్‌గా చూపించిన విధానం అద్భుతంగా ఉంది. ఆడిన ఆ కుస్తీ ఎపిసోడ్‌తో, ఆ సీక్వెన్స్‌తో ట్రావెల్ అవుతూ పోతుంటాడు. ఆల్ ఆఫ్ సడెన్‌గా దానికి ఒక నెగెటివ్ ఎండింగ్ ఇచ్చి, ఇక్కడి నుంచి మరో గేము మేము షిఫ్ట్ అవుతున్నాం, మీరు కూడా షిఫ్ట్ అవ్వండి ఆడియన్స్‌కి చెప్తే అది అంత కరెక్ట్‌గా అనిపించలేదు. సో, ఇన్ని గేమ్స్ లేకుండా ఉంటే బాగుండేది అనిపించింది. అండ్ ఇప్పుడు ఇంకాస్త ఓపెన్‌గా మాట్లాడుకుందాం. నిజానికి పెద్ది కథ మిగతా ఏ స్టార్ హీరోలు చేయరు. ఎన్టీఆర్ గానీ, ప్రభాస్ గానీ, అల్లు అర్జున్ గానీ
వీళ్ళెవరు పెద్ద కథ ఒప్పుకుంటారు అని నేను అనుకోవట్లేదు, ఈవెన్ మహేష్ బాబు కానీ. సో రామ్ చరణ్ ఒప్పుకోవడానికి ఒక బలమైన కారణం ఉంది. ఓపెన్గా మాట్లాడుకుంటే రామ్ చరణ్కి బిగ్గెస్ట్ మాస్ హిట్స్ ఉన్నాయి, కానీ యాజ్ ఏ యాక్టర్గా చరణ్ అద్భుతమైన నటుడు అని చెప్పడానికి ఒక రంగస్థలం, ఒక ధృవ తెప్పించి మరో సినిమా లేదు. ఇంకా 666 ఇవన్నీ కూడా డైరెక్టర్స్ ఖాతాలో పడిపోతాయి. అంటే అద్భుతమైన నటుడు అంటే ఓకే, కమర్షియల్ స్టారు, మాస్ హీరో, పాన్ ఇండియా స్టారు. బట్ యాజ్ ఏ యాక్టర్గా రామ్ చరణ్ ఇంకా 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 తను ఆ తపంలోనే ఉన్నాడు. సో అలాంటి ఒక హీరోకి పెద్ద లాంటి కథ దొరికినప్పుడు అతను వదులుకోకుండా పట్టుకోవడం, అండ్ అలాంటి డిసిషన్ తీసుకున్న తర్వాత అంతే స్థాయిలో సినిమాలో యాక్ట్ చేయడం, అంతే విధంగా కష్టపడడం నాకు చాలా బాగా నచ్చింది. సో ఇది రామ్ చరణ్ కెరీర్లోనే తీసుకున్న బెస్ట్ డిసిషన్ నేను బలంగా నమ్ముతున్నాను. అయితే ఈ సినిమాకి ఇంకో పెద్ద మైనస్ ఏంటంటే ఫ్యాన్సే అవుతారని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే రామ్ చరణ్ సినిమాకి వెళ్ళే మాస్ ఆడియన్స్, వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్, వాళ్ళు కోరుకునే స్టఫ్ వేరే లెవెల్లో ఉంటుంది. ఈ సినిమా వెళ్ళే విధానం వేరే లెవెల్లో ఉంటుంది. కొన్ని రోజులు మాత్రం ఫ్యాన్స్ కామ్గా ఉంటే న్యూట్రల్ ఆడియన్స్కి అండ్ ఫ్యామిలీ ఆడియన్స్కి, ముఖ్యంగా చిన్నపిల్లలకి ఖచ్చితంగా నచ్చి తీరుతుంది. సో కమర్షియల్ వైజ్ మాట్లాడుకుంటే ఫ్యాన్స్ కొన్ని రోజులు ఈ సినిమాని మోస్తే మిగతా తర్వాత అంతా ఈ సినిమా ఫ్యాన్స్ని మోస్తుంది. రామ్ చరణ్ ఫ్యాన్స్ ఎలాంటి హిట్ కావాలనుకుంటున్నారో అలాంటి హిట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ముందుగా ఈ కథ రాసుకున్న బుచ్చికి, ఈ కథను ఒప్పుకున్న రామ్ చరణ్కి, ఈ కథను సినిమా తీసిన నిర్మాతలకి, అండ్ బుచ్చి విజన్కి అండగా నిలిచిన టెక్నీషియన్స్కి, వీళ్ళందరికీ కూడా నా ప్రత్యేక కృతజ్ఞతలను ఎందుకు చెప్తున్నానంటే ఇలాంటి ఒక కథ చాలా అవసరం. మన పిల్లలకి చూపించాలి, మన ఊరు గురించి తెలియజేయాలి, ఊర్లో ఉండే మనుషుల గురించి చెప్పాలి, ఆ ఎమోషన్ని వాళ్ళలో ఇంజెక్ట్ చేయాలి. ఈ ప్రయత్నం చేసిన మూవీ యూనిట్ మొత్తం నిజంగా నా కృతజ్ఞతలు. అండ్ సినిమా కమర్షియల్ రీచ్ గురించి కానీ ఎంతవరకు వెళ్తుందనేది కానీ పక్కన పెడితే ఒక మంచి ప్రయత్నం చేశారు. ఆల్ ద బెస్ట్ అండి. And for more videos, please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.